माजिद एंड ब्रदर्स की जानिब से नेक्स्ट जेन ईवी मोटर्स ईवी शोरूम 18 साल से कम उम्र के बच्चों के लिए बेहतरीन खूबसूरत बैटरी की गाड़ियां, जहां 35,999 से शुरू बैटरी की गाड़ियां हैं मौजूद, जिसको लाइसेंस आरसी नंबर प्लेट की जरूरत नहीं। चारमीनार जोन डीसीपी किरण खरे आईपीएस की हिदायत पर अमलावरी करते हुए आज बरोज़ जुमा को हसास और मसाइल ज़दा इलाक़ों में इलाक़ा जाती वक़्फ़ियत अंजाम दी गई। ये कार्रवाई भवानी नगर और रेन बाज़ार पुलिस स्टेशन की हदूद में RAF टीम के इश्तिराक से कामयाबी के साथ मुकम्मल की गई। भवानी नगर पुलिस स्टेशन की हदूद में कवर किए गए रास्ते में वॉल्टा होटल से दाखिला, मुराद महल रोड, सलाम चौक गली, चाय नाश्ता होटल, रोड नंबर 11 इख्तिताम तक और वहां से दाहिने जानिब मुड़ते हुए रेन बाज़ार पुलिस स्टेशन की हदूद में दाखिला किया गया। इस रास्ते का मजमूई फासला तकरीबन 1.5 किलोमीटर का रहा। रेन बाज़ार पुलिस स्टेशन की हदूद में नवाब फर्नीचर, तालाब कट्टा रोड से छोटा पुल, गौस कैफ़े, बहादुर शाह रोड, अल हुस्ना फंक्शन हॉल, आउटपोस्ट, ब्राह्मणवाड़ी, बड़ा बाज़ार, इख्तितामी मुकाम तक, जिसका तकरीबन 2 किलोमीटर का रास्ता यहाँ पर तय किया गया। रिफ्रेशमेंट का भी इंतज़ाम किया गया था। इस तरह जुमला तकरीबन 3.5 किलोमीटर इलाके का कामयाबी के साथ कवर किया गया। ये इक़दाम अवामी सलामती, क़ानून व नज़्म व ज़ब्त और मौसर पुलिसिंग के निहायती अहम किरदार को साबित करता है। इस मौके पर मीर चौक डिवीज़न के असिस्टेंट कमिश्नर ऑफ पुलिस श्याम सुंदर की रास्त निगरानी में ये प्रोग्राम अंजाम दिया गया ताकि अवाम को पुलिस के होने का सबूत पेश किया जा सके। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात। पेश है नुमाइंदा रिपोर्टर शेख इब्राहिम की एशियन टीवी न्यूज़ चैनल के लिए ये खास रिपोर्ट। సాయంత్రం మీ అందరు తెలుసు మన ఈ రాబోయే రోజుల్లో రంజాన్ గురించి, దాంతోపాటు ఆ రంజాన్ దాని ఫాలోడ్ బై ఫెస్టివల్స్ అన్ని ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దానిలో భాగంగా మా గౌరవ డీసీపీ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారము సెంట్రల్ పారామిలిటరీ ఆఫీసర్స్ను పిలవడం జరిగింది. దాంతో అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతాలు ఖచ్చితంగా టచ్ చేయాలి, వాళ్ళ ఏరియా మీదుగా ఫ్లాగ్ మార్చ్ చేయాలని చెప్పి సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ తూచా తప్పక పాటిస్తూ చతిర్నాక నుంచి మేము రిసీవ్ చేసుకొని లలితాబాగ్ దగ్గర మేము రిసీవ్ చేసుకుని నా డివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ రిసీవ్ చేసుకొని తలపకట మీద నుంచి పొజిషన్ భవనార్ పొజిషన్ మీదుగా తర్వాత చోటాపూల్ మీదుగా ఈ రకరకాల ఇవన్నీ వచ్చేసి తర్వాత మళ్ళీ మెయిన్ బజార్ బడా బజార్ నుంచి టువర్డ్స్ యాగత్పూర్ రైల్వే స్టేషన్ అటు నుంచి బట్టి మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని పూర్తి మీదకి రావడం జరిగింది. అంటే ఇవన్నీ మేము ముందు ఐడెంటిఫై చేసినాం, ఎక్కడెక్కడైతే ప్రాబ్లమాటిక్ మన ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసి ఆ ప్లేసెస్ టచ్ చేస్తూ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పబ్లిక్ మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వచ్చే సీజన్ ఏదైతే ఇప్పుడు పండుగ సీజన్ ఏదైతే స్టార్ట్ అవుతున్నాయో దాంట్లో మీరు ఎటువంటి భయాందోళన గురి అవసరం లేదు. ఎందుకంటే 24/7 మేము ఆన్లో ఉంటాము, యాక్టివ్గా ఉంటాం అందరు కూడా. దాంతోపాటు ఏంటంటే వివిధ రకాల ఫోర్స్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే ఎవరికి కూడా భయపడిన అవసరం లేదు, ఎవరికి కూడా ఎవరు ఏమైనా అనుకుంటాడు అని చెప్పి అటువంటి కూడా ఏం ఆలోచించేది ఏం చేయాల్సిన లేదండి. దయచేసి ఏంటంటే పోలీసు యొక్క సర్వీసెస్ని మీరు వాడుకోండి. ఎందుకంటే పోలీసు మంచి వాళ్ళకే మేము చాలా మంచిగా ఉంటాం. ఏదైతే ఓవర్ యాక్షన్ చేస్తుంటారో సొసైటీలో చీడపురులు ఎవరైతే ఉంటారో చీడపురులను ఏరియాను ఉద్దేశించి దాంట్లో భాగంగానే ఈ యొక్క ఫ్లాగ్ మార్చు. దాంతో భాగంగా ఏంటంటే ఈ వచ్చే రోజుల్లో కూడా పబ్లిక్ యొక్క మా యొక్క పోలీస్ తరఫు నుంచి మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే యాక్చువల్గా పోలీస్ యొక్క సర్వీసులు వాడుకోండి. మీరు ఎటువంటి భయాందోళన గురి కావాల్సిన లేదు. మీరు ఎటువంటి ఇబ్బంది గురినా కూడా, ఎటువంటి ఇష్యూ అయినా కూడా, లేదా ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలిసినా కూడా మా పోలీస్కు ఇన్ఫామ్ చేయండి. దాంట్లో ఎట్టి పదిలో మేము ఏవైతే మాకు ఇన్ఫామ్ చేసారో వాళ్ళ పేరు కానీ వాళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ ఎక్కడ కూడా మేము ఎస్టాబ్లిష్ చేయం. ఉద్దేశం ఏంటంటే సొసైటీలో మంచి జరగాలని ఉద్దేశంతో మీరు ఏదైతే మా పోలీసు మా సాయం కోరుతారో మేము కూడా అదేవిధంగా దాన్ని అక్కడ రూప్ మాపి దాన్ని అక్కడనే సొసైటీని ప్రశాంతంగా ఉండేలాగా చేస్తాం అని మా పోలీస్ తరఫు నుంచి చార్మినార్ డివిజన్ మన చార్మినార్ జోన్ తరఫు నుంచి మా గౌరవ డీసీపీ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేము ఖచ్చితంగా పాటిస్తామని చెప్పి మేము చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ బడా బజార్ పేరు మారడం, జఫర్ రోడ్ అని పేరు మార్చినారు, దాని మీద మీరు ఏమంటారు సార్? యాక్చువల్గా ఇప్పుడు జఫర్ రోడ్ అనేది ఎక్కడ కూడా రికార్డులో లేదు. యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో నవాబ్ బహదూర్ షా రోడ్ యాక్చువల్గా యాజ్ పర్ ది రికార్డ్ ప్రకారం నవాబ్ బహదూర్ షా రోడ్డే ఉన్నది. ఆ విషయాన్ని మీరు రికార్డులో కూడా వెరిఫై చేసుకోవచ్చు. దాని తర్వాత ఏదైతే ఒక చీడపురు అనుకుంటారా, లేదా ట్రబుల్ మాంగర్ అంటారా, లేకపోతే పెద్ద రౌడీ షీటర్ అంటారా, మీరు ఏమంటారు అనండి.
ఎందుకంటే సొసైటీలో పోనీ మంచి మంచి పేర్లు మంచి మన దేశం కోసము తర్వాత మన రాష్ట్రం కోసం మన ప్రయత్నం చేసినట్టు వాళ్ళ పేరు పెట్టుకుంటే బాగుంటుంది. కానీ ఒక రౌడీ షీటర్ పేరు పెడితే ఇది యాక్చువల్ ఏంటంటే మా పోలీస్కే కాకుండా పబ్లిక్ కూడా షేమ్ఫుల్ ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి పబ్లిక్ యొక్క డిమాండ్తోనే పబ్లిక్ ఏది ఉన్నారో పబ్లిక్ యొక్క డిమాండ్తోనే సార్ ఈ పేరు మార్చాలని చెప్పడం వల్లనే ఇమీడియట్గా ఏంటంటే మేము మన సీనియర్ ఆఫీసర్తో మాట్లాడి సీనియర్ ఆఫీసర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ పేర్లు కూడా మార్చడం జరిగింది. ఈ విషయంలో మాకు పబ్లిక్ నుంచి మాకు చాలా మద్దతు వచ్చింది. మాకు సార్ యాక్చువల్గా ఏంటంటే మేము ఫస్ట్ టైం చూస్తున్నాం సార్, పోలీసు ఇట్లా రిక్వెస్ట్ చేయగానే దాని వెంటనే దాన్ని మళ్ళీ ఆలోచన చేసి దాన్ని అమలు చేయడం అనేది చాలా గ్రేట్ సార్. అది వీఆర్ హ్యాపీ సార్ అని చెప్తున్నారు. మాకు కావాలంటే పబ్లిక్ యొక్క డిమాండ్స్ ఏది ఉన్నాయో మంచి డిమాండ్స్ దాన్ని ఖచ్చితంగా మేము ఫుల్ఫిల్ చేస్తాం. థ్యాంక్ యూ. 18 साल से कम उम्र के लड़के और लड़कियों के लिए अजीम पेशकश। हैदराबाद दक्कन में एक नुमाया नाम माजिद एंड ब्रदर्स की जानिब से नेक्स्ट जेन ईवी मोटर्स ईवी शोरूम जो बहादुरपुरा चौराहा किशनबाग रोड हैदराबाद में मौजूद है, जहां पर आपकी ख्वाहिश के मुताबिक 18 साल से कम उम्र के बच्चों के लिए बेहतरीन और खूबसूरत बैटरी की गाड़ियां मौजूद, जिसको लाइसेंस आरसी नंबर प्लेट की जरूरत नहीं है। इस गाड़ी को कम उम्र लड़के लड़कियां स्कूल और कॉलेज के लिए इस्तेमाल कर सकते हैं। इनके अलावा औरतें और सीनियर सिटीजन भी इस्तेमाल कर सकते हैं, जिसमें 10 ता 12 मॉडल्स दस्तयाब है, जिसकी कीमत सिर्फ 35,999 से शुरू होकर 86,999 पर खत्म होती है, जिसमें मोटर और कंट्रोलर की वारंटी 2 साल है, बैटरी चार्जर की वारंटी 1 साल है। ये तमाम मॉडल्स नेक्स्ट जेन मोटर्स बहादुरपुरा पर मौजूद है। मजीद तफसीलात के लिए 9246109197 या फिर 9246209197 पर रब्त करें।